మనకి ఒక పిల్లో పర్ పర్సన్కి ఒక బెడ్షీట్ ఇవి మేము తెచ్చుకోండి. సో ఇలా ఇస్తున్నారు. ఇందాక ఆయన చెప్పారు కదా ఇవి వామిటింగ్ చేసుకోవడానికి అలా. తర్వాత మనకి చెవులు పెట్టుకోవడానికి ఇయర్ ఫోన్స్ లాగా ఇస్తారు. ఎందుకంటే ఒక చెవులు మూసుకుపోయినట్టు అయిపోయింది. అది కూడా చూపిస్తాను నేను. నాకైతే విండో సీట్ వచ్చింది. ఏంటి సీట్ బెల్ట్ వేసుకోమన్నా ఏమనలేదు. ఓకే ఓకే అదే కదా. గాలి ఇస్తుందో గాలి, ఐ మీన్ దీని వల్ల వస్తుంది అనుకుంటా గాలి. చాలా రోజుల తర్వాత మాకు ఎండ కనిపించింది. అది కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు చాలా వేడిగా అనిపించింది. మీరే చూడండి. చూసారుగా, అసలు చాలా మాకైతే చాలా దగ్గరగా ఉన్నట్టుంది. ఒకసారిగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా ఏంటి కలర్ చేంజ్ అయిపోయింది మిర్రర్ అనేది అనుకున్నాను నేను విండోలో నుంచి. కానీ ఎండ ఎక్కువ ఫేస్కి తగలకుండా ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోయింది. మనం కావాలంటే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. కింద బటన్ ఉంది చూడండి, అది లైట్ కావాలంటే లైట్గా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా పెట్టుకోవచ్చు. వేడి ఎక్కువ తగిలిద్ది. మేము ఎంత హైట్లో ఉన్నామనేది అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. దూరం ఒకటి వెళ్తుంది, అది మీకు కనిపిస్తుందో లేదో మరి. ఒక ఫ్లైట్ లాగా వెళ్తుంది. కింద ఏమో సముద్రము. అదిగో దూరంగా సముద్రం కనిపిస్తుందా? దూరంగా సముద్రం ఉంది. అదే కదా. హెడ్సెట్స్ ఇచ్చారు, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు మూవీస్ చూసుకోండి అని చెప్పి. ఫ్లైట్లో వాష్రూమ్ చూడండి, మనిషి నిల్చున్నంత ప్లేసే ఉంది అక్కడ. రకరకాల టిష్యూస్ ఉన్నాయి. మళ్ళీ అది కింద ఒక నది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆ నది మనకి. ఫ్లైట్లో ఫుడ్ బాగానే ఉంది. లాస్ట్ టైం అయితే బాగాలేదు, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చాం కదా, ఫుడ్ బాగా తినొచ్చాం కాబట్టి టేస్ట్ అనిపించలేదు. యూకే నుంచి వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ టేస్ట్గా అనిపించింది మాకు. చికెన్ కర్రీ విత్ రైస్, చీజ్, ఒక బిస్కెట్ అండ్ చిన్న బ్రెడ్ ముక్క, కేక్. కేక్ ఏమో చాక్లెట్ కేక్. కొంచెం సలాడ్ అయితే ఇచ్చారు. చాలా చండాలంగా ఉంది. ఇదంతా పైన నుంచి వ్యూ, కింద మొత్తం సముద్రమే చూడండి. అసలు అదంతా వాటర్. నాకు చాలా భయం వేసింది. షిప్ అయితే చాలా చిన్నగా కనిపించింది నాకు. ఇది బెహ్రీన్కి వెళ్ళే దారిలో. బెహ్రీన్ ఒక ఐలాండ్ అన్నమాట. సో ఇది బెహ్రీన్లో ల్యాండ్ అవుతున్నాం మేము. బెహ్రీన్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అదంతా సముద్రం మధ్యలో ఉంది చూడండి. మళ్ళీ బెహ్రీన్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక చలేసింది, మధ్యలో వేడిగా అనిపించింది. ఎందుకంటే మొత్తం అవి అన్ని కొండలు అవి దాటుకొని వచ్చాం కదా, ఒకసారి టెంపరేచర్ పెరిగి తగ్గినట్టు అలా అనిపించింది. బెహ్రీన్ వెళ్ళేపు ఈవినింగ్ అయింది మాకు నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి 10కి ఉంది. ఏనా స్పేసా ఉంది నాన్న, వెళ్ళి నేను ఆడను కదా అలాంటివన్నీ.
ఏంటి అనవసరంగా పంచి వేస్ట్ అయింది. ఇది బెహ్రీన్ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ ఏమంత బాగోదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అంత తిరగలేదు, ఎందుకంటే మాకు 2 అవర్స్ ఉంది ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్కి. సో మేము పరిగెత్తడమే సరిపోయింది మాకు నెక్స్ట్ ఫ్లైట్ కోసము. ఈసారి మాత్రం 4 అవర్స్ టైం దొరికింది కాబట్టి ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూసాం మేము. డబ్బులు నాలుగు షాపింగ్ చేస్తే చేసినంత ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది. గోల్డ్ అమ్ముతున్నారు ఎయిర్పోర్ట్లో. ప్రైజెస్ అయితే నాకు తెలీదు, ఎందుకంటే అవి వాళ్ళ కాయిన్స్ ఏంటి నాకు అవేం తెలీదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పి ఒక టెన్షన్ పోయింది నాకు. సో ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి వచ్చాను నేను, బెహ్రీన్ ఎయిర్పోర్ట్ మొత్తము. మీరు నా పేరు మిసెస్ అజహరుద్దీన్ మొహమ్మద్. వాటికి బెల్ట్ తీపిస్తున్నాను. చిరాకు వచ్చింది బెల్ట్ పైన. అన్ని చాక్లెట్స్ కోసమే పెట్టినట్టున్నారు. ఏ కిండర్ జాయ్ పల్లె ఉంది కదా, తీసుకోవాలి పిల్లలకి మంచిగా అనిపిస్తారు. ఏ పల్లె ఉంది ఇది. ఎందుకు అసలు సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో కార్లు కూడా అమ్ముతున్నారు. అక్కడ నిల్చొని మేము ఫొటోస్ అయితే దిగాము. మాకు మన తెలుగు వాళ్ళు చాలామంది కలిసారు, యూకే నుంచి వస్తున్న వాళ్ళు. సో ఇప్పుడు మేము నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్ళబోతున్నాము. అది కూడా గల్ఫ్ ఏరియా మాది. దేశీ జుగాడ్స్ చేస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి ఇవి గేట్స్ 18A 18B. ఇక్కడ అసలు చాలా వరకు మన తెలుగు వాళ్ళే ఉన్నారు, యూకే నుంచి వస్తున్న వాళ్ళు. స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే చూడండి, ఇంకా అందరూ స్టూడెంట్సే. సో మాతో పాటు మా దగ్గరలో కూర్చొని వచ్చారని చెప్పాను కదా కొంతమంది, వాళ్ళ కోసం వెతుకుతున్నాను నేను. వాళ్ళు ముందు లైన్లో ఉన్నారు, పక్క లైన్లో కనిపించారు. అదిగోండి అక్కడ దూరంగా ఉన్నారు, రోహిత్ అఖిల్ అనుకుంటాను వాళ్ళిద్దరూ. పాపం నేను వీడియో తీసానని చెప్పి అప్లోడ్ ఎప్పుడు చేస్తానని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. బెహ్రీన్లో చలి బాగా ఎక్కువ ఉంది. మా ఆయన కూడా చలి వేయట్లేదు అన్నట్టుగానే ఉన్నాడు. నీకేస్తున్నా చలి? వేయట్లేదు కదా. సో నేను మనిషిని, నాకు చలి నేను దైవాంశ సంభూతుని. ప్లీజ్. రోహిత్ అండ్ నిఖిల్ బ్రో వాళ్ళిద్దరే, వీళ్ళే నన్ను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది మాటికి. సో ఫ్లైట్ ఎక్కడానికి పరిగెడుతున్నాం చూడండి, ఎందుకంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇండియా వెళ్తున్నామని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్తున్నామని చెప్పి. సో అక్కడ లగేజ్ పెట్టడానికి లేదని చెప్పి ఇక్కడ ఆపారు. సో ఇప్పుడు మేము బెహ్రీన్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కబోతున్నాము. చూద్దాం. ఇటు వెళ్ళాలి. ఓకే సారీ. హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ ఏం పెద్దగా లేదు, అంత బాగా కూడా లేదు, చాలా చిన్నగా ఉంది. ఒక రకంగా లైటింగ్ కూడా అంత బాగాలేదు. సో ఇవి సీటింగ్స్ ఇక్కడ. వరస్ట్గా ఉంది ఫ్లైట్, ముందే చెప్పారు. బెహ్రీన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళేది వరస్ట్గా ఉంటుంది ఫ్లైట్ అని చెప్పి. ఇక్కడ కూడా నాకు విండో సీటే వచ్చింది. ఓకే, హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము. చూడండి పొగలు ఎలా వస్తున్నాయి, టెంపరేచర్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి కదా. ప్లస్ మాకు రాగానే గాలిలో కొంచెం తేమగా అనిపించింది. మట్టి వాసన అంతా చాలా బాగుంది. అసలు మా ఊరికి వెళ్ళిపోతున్నామని ఒక ఫీలింగ్, అసలు చాలా ఎక్సైట్మెంట్. ఇదంతా మా లగేజ్ వచ్చింది, ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి మా లగేజ్ని మేము. సో ఇలా లైన్గా వస్తూ ఉంటుంది, మనం తీసేసుకొని మన లగేజ్ రాగానే. ఫైనల్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. నేను ముందే వచ్చాను, కొంచెం లగేజ్ తీసుకొని మా హస్బెండ్ వెనకాల వస్తున్నారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, ఇంకా
చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు, ఇంటికి ఎప్పుడు వెళ్తామని చెప్పి. మా ఆయన ఫ్రెండ్స్ అయితే వచ్చారు, ముగ్గురు. వాళ్ళు ఆయనకి సన్మానం చేశారు, మీరే చూడండి. మా ఆయనకి మామూలుగా ఎక్సైట్మెంట్ లేదు, నాకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను మా పేరెంట్స్కి చెప్పాను వస్తున్నానని చెప్పి, కానీ మా హస్బెండ్ వాళ్ళ మదర్కి చెప్పలేదు. సో ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడతాను మేము ఎలా సర్ప్రైజ్ ఇచ్చాము మా అత్తయ్యకి అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.